పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు, అంటే వారి యొక్క విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ప్రేమపరంగా మొదలైనటువంటి విషయాలలో ఆర్థికంగా వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయం ప్రస్తుతం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి. గత 35 రోజులు 40 రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాము. ప్రతి ఒక్కరికి కూడా మనము రాశి ఫలితాల్లో చెప్తున్నట్టుగా ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు అనేటటువంటి విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించండి. ఎందుకంటే 12 రాశులలో నాది కూడా ఏదో ఒక రాశి అయి ఉంటుంది. అందరిలాగా నేను కూడా మానవ మాత్రునే. కాబట్టి కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితులు మనకు, అంటే గోచార రీత్యా కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గత 40 రోజుల నుంచి కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్యం కారణం చేత, చిన్న అనివార్యమైనటువంటి కారణాల చేత వీడియోలు అప్లోడ్ చేయలేకపోయినాము. భగవంతుణ్ణి సర్వదా ఎప్పుడూ కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి అవాంతరాలు ఎప్పుడూ రాకుండా కనికరించేటటువంటి విధంగా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ రాశి ఫలితాల్లోకి వెళ్తున్నాను. ఈ 2025 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సింహరాశి వారికి ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి 3వ స్థానంలో 17వ తేదీ వరకు సంచరిస్తాడు. 3వ స్థానం అంటే తులారాశి. రాశ్యాధిపతి అయినటువంటి రవికి తులారాశి నీచ స్థానం. అంటే రవి తులారాశిలో సంచరించేటప్పుడు మీరు ఎంత క్యాపబుల్ పర్సన్స్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా 17వ తేదీ వరకు ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నిర్ణయాలు తీసుకోలేకపోతారు. తృతీయ స్థానం అంటే ధైర్య సాహసాలకు, పరాక్రమానికి, కమ్యూనికేషన్స్కి, సోదరులకి మొదలైన వాళ్ళకి సంబంధించినటువంటి స్థానం. తృతీయ స్థానంలో రవి నీచంలో ఉన్నప్పుడు ఇటువంటివి తీసుకోలేకపోతారు. పైగా మీ జన్మలగ్నం ప్రకారం కనుక పరిశీలిస్తే, లగ్నాన్ని అంటే మీ జన్మరాశి ప్రకారం కనుక పరిశీలిస్తే జన్మరాశికి 10వ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడే. 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రవితో కలిసినప్పుడు జనరల్గా శుక్రుడు అస్తంగతుడు అవుతాడు. అంటే శుక్రుడు తన యొక్క శక్తిని కొద్దిగా పాక్షికంగా కోల్పోతాడు. అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో 17వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం అనేటటువంటిది బలంగా కనిపిస్తూ ఉంది. కానీ మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ 4వ స్థానంలో బుధ కుజగ్రహాల యొక్క ప్రభావం, సంచారం జరుగుతున్నది. కుజుడు అంటే సహజంగా భూమిపుత్రుడు. 4వ స్థానం అంటే గృహస్థానము, సుఖస్థానము, మాతృస్థానము, విద్యాస్థానము. 4వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి. అంటే గృహ వాహన యోగాలు సింహరాశి వారికి ప్రస్తుతం అనుకూలంగా ఉంటాయి అని చెప్పాలి. అలానే ఇక్కడ ఈ రాశి వారికి ప్రస్తుతం ప్రధాన మిత్రగ్రహమైనటువంటి గురుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. సింహరాశికి 12వ స్థానం అంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి గురుడికి ఉచ్చస్థానమే అయినప్పటికీ సింహరాశి వారికి 12వ స్థానం అనేది వ్యయస్థానము. అంటే విపరీతమైనటువంటి ఖర్చులను కలిగించే స్థానం. ఏ స్థానాలకు అధిపతి అంటే 5వ, 8వ స్థానాధిపతి అయినటువంటి గురుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మీరు ఇప్పటిదాకా ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించలేకపోతారు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద కానీ, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల మీద కానీ, సంతానపరమైనటువంటి విషయాల మీద కానీ ప్రత్యేకంగా దృష్టి సారించాలి అనేది సింహరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే, బిగినింగ్లోనే ఒక మాట చెప్పాను కదా, ఖచ్చితంగా డే వైజ్గా ఏదైతే చెప్తున్నానో అది మీరు రాసి పెట్టుకోండి. మీకు ఎంతవరకు వర్తిస్తున్నదో అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేసినా కూడా మేము చాలా ఆనందిస్తాము, సంతోషపడతాం. ఇక్కడ
11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు ఉండేటటువంటి సమయంలో ప్రధానం మీకు మనఃకారకుడైనటువంటి చంద్రుడు మీ రాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో అంటే స్వక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోనే ఉంటాడు. గురుడుతో కలిసి ఉంటాడు. గజకేసరి యోగం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అయినప్పటికీ 12వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు అనేటటువంటివి ఖచ్చితంగా పెరుగుతాయి. అవి మనం ఒకవైపు నుంచి వాటిని నివారించగలిగినప్పటికీ ఆపలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఉద్యోగపరంగా తీసుకుంటే 12వ స్థానంలో సంచరించేటటువంటి గురుచంద్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత పనిలో ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. ఇతరులు చేసినటువంటి తప్పుల ప్రభావం కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలానే కుటుంబ పరంగా కనుక పరిశీలించినట్లయితే దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్నేహితుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది, లేదా సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక పరిశీలించినట్లయితే మానసికమైనటువంటి అలసట లేదా కొద్దిగా నిద్ర లోపం అనేటటువంటిది కూడా కలిగే అవకాశం ఉంటుంది. అందుట్లో కార్తీక మాసం జరుగుతున్నది కాబట్టి రాత్రిపూట మీరు చక్కగా దీపదానం కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. హనుమాన్ చాలీసా పారాయణ చేయటం కూడా చాలా మంచిది. ఇక రెండవ పాయింట్ కనుక తీసుకుంటే 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలం పెరుగుతుంది అని చెప్పాలి. కొత్త పరిచయాలు అనేటటువంటివి చాలా లాభించేటటువంటి విధంగా ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు ఉన్నప్పటికీ గౌరవప్రదమైనటువంటి లాభాలు అనేటటువంటివి ఇక్కడ సింహరాశి వారు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా ఇంటి పెద్దలతో చక్కగా మాట్లాడటం, సంభాషించడం అనేటటువంటిది ఖచ్చితంగా చేయవలసినటువంటి పని. ఆరోగ్యపరంగా తీసుకుంటే మానసికమైనటువంటి ఉల్లాసం పెరుగుతుంది, కానీ శారీరకమైనటువంటి అలసట కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సూర్యారాధన చేయాలి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి మంత్ర జపం ప్రతిరోజు ఒక 108 సార్లు కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. తర్వాత మూడో పాయింట్ ఏమిటంటే చంద్రుడు నవంబర్ 15వ తేదీ ఉదయం 4 నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు కన్యారాశి అంటే మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరిస్తాడు. 2వ స్థానం అనేది ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానం. అంటే వాక్చాతుర్యం పెరుగుతుంది, ఆదాయము పెరుగుతుంది. పాత బాకీలు ఏవైనా రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఉద్యోగపరంగా తీసుకుంటే మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. కానీ మీరు ఎంత వినయంతో మాట్లాడినప్పటికీ అవతలి వారికి అది అహంకారం లాగా కనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారపరమైనటువంటి విషయాలు లావాదేవీలన్నీ కూడా లాభదాయకంగానే ఉంటాయి. పరంగా తీసుకుంటే సభ్యులతో సంపూర్ణమైనటువంటి ఆనందం పొందుతారు. సాయిబాబా దర్శనం చేసుకోవటం చాలా మంచిది. తర్వాత 4వ పాయింట్ ఏమిటంటే ఇక్కడ 17వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్య సాహసాలనేటటువంటి ప్రత్యక్షంగా ప్రతిబింబించే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తుంటాయి. వ్యాపార పరంగా కొత్త భాగస్వామ్య పత్రాల మీద అంటే అగ్రిమెంట్స్ మీద సంతకం చేసే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే స్నేహితులతో సత్సంబంధాలు పెరుగుతూ ఉంటాయి. సోదరులతో కూడా సాన్నిహిత్యం పెరుగుతుంది అని చెప్పాలి. ఇక చివరి పాయింట్ ఏమిటంటే లాస్ట్ పాయింట్ ఇక్కడ 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ జన్మరాశికి 4వ స్థానంలోనే సంచరిస్తాడు. అప్పుడు చతుర్థంలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గృహ సౌఖ్యాన్ని, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలను నిర్ణయాలు తీసుకోవడానికి, మానసికమైనటువంటి ప్రశాంతతను పొందడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలే పొందగలుగుతూ ఉంటారు. ఓవరాల్గా కనుక తీసుకుంటే
తీసుకుంటే ఈ 10 రోజుల కాలం అంతా కూడా ఈ సింహరాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి రోజులనే చెప్పాలి. ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో, ఎవరికైతే అంటే గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు వర్తించడం లేదో, దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. శుభం.